ఎవరో అడిగారు, నువ్వెప్పుడు ఇంత ఆరోగ్యంగా ఎలా ఉంటావని. అప్పుడే వద్దనే చల్లగాలిని, లేలెమ్మనే తొలి కిరణాన్ని పలకరిస్తూ, ఎంత బాగుందో ఈ ఉదయం అనుకుంటూ నిద్రలేస్తాను. సుఖమిచ్చిన దుప్పటిని, సౌఖ్యమిచ్చిన దిండుని సరిచేస్తూ రాత్రికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. కిటికీ బయట మంచు పూల మీద నీటి చుక్కల్ని చూస్తూ, అంత లేత పూల రెక్కల మీద రాత్రంతా ఎంత ఒద్దికగా కూర్చున్నాయో అనుకుంటాను. బాగున్నావా అమ్మా అని తల్లిని పలకరించడంతో ఉదయాన్ని ప్రారంభిస్తాను. వంటింట్లో కాఫీ కాస్తున్న శ్రీమతిని చూసి ఇంత ఓర్పు నాకెప్పుడొస్తుందో అనుకుంటాను. సైకిల్ చక్రంలో గాలి తగ్గి ఆఫీస్కి ఆలస్యంగా వెళ్ళినప్పుడు అవయవాలన్నీ అలసిపోయేలా అరుస్తున్న అధికారిని చూసి పాపం ఇంట్లో గొడవంతా ఇక్కడ వెళ్ళగక్కుతున్నాడని జాలిపడతాను. సగం పనిలో ఒళ్ళు విరుచుకుంటూ నిట్టూర్పుని కూడా చిన్నపిల్లాడిలా ఆనందిస్తాను. పొడి పాలు తక్కువైన వేడి నీళ్లు తాగుతూ ఎంత బాగుందో ఈ సాయంత్రం టీ అనుకుంటాను. ఆదివారం మధ్యాహ్నం పెరటిగోడ అవతలి నుంచి వినబడుతున్న గొడవ చూసి ఎంత బాగా మాట్లాడుకుంటున్నారో ఆ అత్తాకోడలని ముచ్చట పడతాను. అమ్మ ఆఖరి చూపుకి రాలేను నాన్న, ఇక్కడ చాలా బిజీ అన్న కొడుకు ఫోన్ విని ఎంత హ్యాపీగా తెంచుకుంటున్నాడో భవబంధాలని అని నవ్వుకుంటాను. లేనిపోని అరాచకాలు అంటగడుతున్న విమర్శకులను చూసి పోనీలే సంతోషిస్తున్నారు కదా అని తేలికపడతాను. దుఃఖం నా దరిచేరదు, నన్నెవ్వరూ కోపగ్రస్తుని చేయలేరు. మద మాత్సర్య కామ క్రోధ తాప ద్వేషాల ఉత్తుంగ తరంగ నిర్గర జరీ ప్రవాహం కాదు నా జీవితం. నిర్మల మధుర మందాకిని శాంతి సాగర సంగమం. అందుకే నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటాను. జీవితకాలంలో కనీసం ఒక్కసారి ఒక పెయింట్ ఎగ్జిబిషన్ కూడా చూడని, ఒక స్టేజ్ నాటకం వీక్షించని, ఒక సంగీత కచేరీ వినని, లేదా ఒక నవలను కానీ చదవని గ్రాడ్యుయేట్లు దేశంలో 90% ఉన్నారని ఎక్కడో చదివాను. అటువంటి వారికి పాణిగ్రాహి జీవితం ఒక కెలేడియోస్కోప్. ఫిల్మ్ చదవండి. బై యండమూరి వీరేంద్రనాథ్. గ్రీష్మం. నీటి బిందువు మీద కాలిన ఇనుము పడితే నామరూపాలు లేకుండా నశించిపోతుంది. తామరాకు మీద పడితే ముత్యంలాగా తాత్కాలికంగా ప్రకాశిస్తుంది. ముత్యం చిప్పలో పడితే ముత్యంలా మారుతుంది అన్నారు భర్తృహరి. పేదరికం కొలిమిలో ఆవిరైపోయిన నా జీవితపు నీటి చుక్క అనుభవ పాఠాలతో ఘనీభవించి జ్ఞానం అనే ముత్యపు చిప్పలో పడి గెలుపు ముత్యంగా మారిందని భావిస్తున్నాను.